హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఇంటి వంటలు. ఇవాళ రుచికరమైన రెసిపీ వంకాయ కర్రీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా నేను చెప్పినట్లుగా చేస్తే వంకాయ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. వంకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. వంకాయ కర్రీకి 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి, 1/2 kg వంకాయలకి 4 పెద్ద సైజు టమాటాలు తీసుకోవాలి. చిన్న సైజు టమాటాలు అయితే 5 టమాటాలు తీసుకోవాలి. కరివేపాకు తగినంత. వంకాయలను ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలను కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేయాలి. ఉప్పు నీటిలో వేయకపోతే వంకాయలు నల్లపడిపోతాయి. వంకాయ కర్రీ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కట్ చేసిన ఉల్లిగడ్డలను, కరివేపాకు వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో కట్ చేసిన టమాటాలను వేసి 5 నిమిషాల పాటు మగ్గించాలి. టమాటాలను టమాటాలు మగ్గుతూ ఉన్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు మగ్గిన టమాటాల్లో ఉప్పు నీటిలో వేసిన వంకాయలను నీళ్లు లేకుండా ఇలా వంపేసి ఈ వంకాయ ముక్కలను కూడా టమాటాల్లో వేసి మగ్గించాలి. ఈ వంకాయలతో పాటు 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. ఈ వంకాయలను ఇలాగా ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉడికిన వంకాయల్లో 1 గ్లాస్ వాటర్ వేసి ఈ నీళ్ళు దగ్గర పడేంత వరకు వంకాయ ముక్కలను ఉడికించాలి. వంకాయలు బాగా ఉడుకుతూ మనం పోసిన నీళ్ళు అనేవి ఇలా దగ్గర పడుతూ ఉన్న సమయంలో 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు కొబ్బరి పొడి, వేసి ఈ వీటిని కూడా బాగా కలియపెట్టాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించాలి. మసాలా వేసిన 5 నిమిషాల తరువాత మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత నూనె అనేది ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు వంకాయ కర్రీ అనేది రెడీ అయినట్లు. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుమగుమలాడే ఈ వంకాయ కర్రీని చపాతీలో, రైస్లో తినవచ్చు. ఎన్ని చపాతీలైనా ఎంత రైస్ అయినా కానీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఈ వంకాయ కర్రీ అనేది ఉంటుంది.